సగం పెట్టుకున్నట్టుగా ఏడు ముళ్ళకూల పొడేది ముళ్ళకూల పొడ ఉన్నాడా దేవయ్య బండారు దేవయ్య నీ మీదే రాజీ మళ్ళీ మీకు వారి నాది ఒక మాట వెళ్ళమను నీకు పొందులు మేము వారి మేము నిలబెడుతున్నాం కాదరా కాబట్టి ఓ సాయమ్మ నీ బిడ్డ ఆకాశంలో మీరెట్లా ముందుకెళ్తారు ఇప్పటికైనా మర్యాదగా నా తల్లి జాగ్రత్త తెలుసు లేకపోయినట్టుంటే మీకు ఏ సాయమ్మ కోసేయాలగా మీరు మర్యాదగా చెప్పు అని చెప్తలేరు కదా ఏమో ముసల్దాగా నీ సికెట్కి వెళ్ళి కోసినా కూడా నువ్వు చెప్పేటట్టు మర్యాదగా చెప్పు లేకపోతే జయ రేగ మాతాకి ఎప్పుడు మీ ఇంట్లో మాతల్ నిన్ను చూసేదాం ఎందుకు మీరు నాతో అబద్ధము చెప్పుచున్నారు నా యొక్క తల్లి ఆనవాళ్ళు నేను చెప్పి అడిగినాను సాయే ఏం చేద్దామని చెప్పకపోతే అట్లుండే చెప్తానేమో కొట్టు దాకోవాలి పక్కదాని నిన్ను దాకోవాలి ఈ యొక్క పాపకారి పరశురాముడు ఆ యొక్క పుణ్య దంపతులను కొట్టి కూడా ఇంట్లోకి వస్తున్నారు. ఇప్పుడే నేను బంగారు బల్లినై ఈ యొక్క లందరూ వచ్చేదారు కాక పసుపు కుంకుమతో పాదాలు కనబడ్డాయి. ఇప్పుడు మాత్రము అగుపట్టలేవు కదా. సరే నా తల్లి మాత్రము బంగారు రూపంలో తీసిరాగాక. లేడున్నారా బాబు
భగవానికి ఆంజనేయ స్వామి వారికి మీరు స్టేజ్ మీద కర్రారు బాగా సేపు ఉంటాం పెద్దవాన్షి ఇంకొద్దిగా అన్నా మీకే जय श्री आदिशक्ति माता की रेणुका देवी की చిన్న చిన్న గట్లల్ల మేకమ్మ ఓ మేకమ్మ ఓ చిన్న మోయినుండే మేకమ్మ ఓ మేకమ్మ చిన్న చిన్న గట్లల్ల మేకమ్మ ఓ మేకమ్మ ఓ చిన్న మోయినుండే మేకమ్మ ఓ మేకమ్మ చిన్న గట్లల్ల మేకమ్మ ఓ మేకమ్మ ఓ చిన్న जगज्जननी श्री रेणुका देवी की अच्छी दौड़कलेदा आंजनेय स्वामी की सरे भगवान शांभवी शक्ति महाकाली आदिशक्ति माता की అయినా ఇంకొకసారి తీద్దామా తప్పకుండా ఆంజనేయ స్వామి మీరేనా సాకలు తీసుకుపోయాడు ఇన్ని రకాల తిట్టినా కూడా మా తల్లి వేడుకున్నా వెళ్తలేదు ఇన్ని రకాల చెల్లెల శ్రీయాల గౌరమ్మ మనం మాత్రం మన తల్లి గురించి ఇద్దరము భార్యాభర్తలుగా పైన రూపంలో పోవలేము మన తల్లిని అట్టి నందరూ తీయడానికి మనము అన్న చెల్లెలం కాకుండా భార్యాభర్తలంగా పోయి బయల రూపంలో పోయి తల్లిని బయటకు తీసేదాం పద. శివ శివ ఎంత మాట అన్నయ్య, నువ్వు ఈ మాట మాట్లాడే విధానం కాదు అన్నయ్య. అన్న చెల్లెలేమిటి, భార్యాభర్తలేమిటి?
కలియుగము పుట్టనున్నది పెరగనున్నది. మరి అన్న చెల్లెలు చూత ఇలాగే ప్రవేశిస్తారు కదా, నేను రాదు అన్నయ్య. ఓ చెల్లెల, ఈ నాటకం మాత్రమే తప్ప ఈ జగతిలోన తల్లి తన అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు అంటే లోకం ఏ రకంగా నిందపాలు చేస్తారని అనుకుంటున్నావా? కేవలం ఇది మాత్రం మన తల్లిని ఆ భారతిచ్చి తీయడానికే తప్ప, ఒక నాటకం ఆడడానికే తప్ప ఇది మాత్రం ఎప్పటికీ జరిగే ముచ్చట కాదు. జయ రేఖ మాతాకి అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, ఈ జౌరాల ఏజము నేనెట్ల గడుదు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, ఈ జౌరాల ఏజము నేనెట్ల గడుదు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కన్న తల్లి జాడ నాకు తెలివాలే, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కన్న తల్లి గారు నాకు తెలియాలే, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కన్న తల్లిని తింట నీకు ధర్మమ్మ, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కన్న తల్లిని తింట నీకు ధర్మమ్మ, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, నీ చిన్ని చెల్లిని సిరియాల దేవిని, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, నీ చెల్లి సిరియాల దేవిని, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, నీ కళ్ళు మొక్కుత నేనెట్ల వద్దు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, నీ కాలు మొక్కుదు నీవెట్ల వద్దు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కాలు మొగల రీతి నేనెట్ల వద్దు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, మారు మొగల రీతి నేనెట్ల వద్దు, అన్నయ్య ఓ పరశురామా, అయ్యో వాళ్ళు మొగలికి నేనెట్ల వద్దు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, చెల్లెల్ని కొట్టుట నీకు ధర్మమ్మ, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, చెల్లెలి కొట్టుట నీకు ధర్మమా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కన్న తల్లి తడ నాకు తెలివాలే, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, కన్న తల్లి దాడ నాకు తెలియాలే, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, ఈ జౌరాల ఏషము నేనెట్ల కొడుకు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, ఈ దూరాల ఏషము నేనెట్ల గడుదు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, ఈ లోకులందరూ ఏమనుకుంటారే, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, ఈ లోకులందరూ ఏమనుకుంటారు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, రాను మొదలెత్తి నేనెట్ల వద్దు, అన్నయ్య ఓ పరశురామా,
నీకు ధర్మమ్మ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ చెల్లెల్ని ముట్టుట నీకు ధర్మమ్మ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ ఈ లోకులందరూ ఏమనుకుంటారే అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ ఈ లోకులంతా ఏమనుకుంటారే అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ ఆను మొదల నుంచి నీరెత్తవద్దు అన్నయ్య ఓ అన్నయ్య ఓ పరశురామ ఆలో ఒకరిని తినేటవద్దు అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ ధరణి ఎరము పల్లెపురమందు నెలకొన్న అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ ధరణి ఎరుమ పల్లెపురమందు నెలకొన్న అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ వీరంగనేయుల మరువక నలిసే ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ జౌరాల యేషము నీరెత్తబోరు అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ దేశము కట్టదు మరి కలియుగం పుట్టనుంది పెరగనుంది తర్వాత సూట అన్న చెల్లెలు ఇలాగే ప్రవర్తిస్తారు కదా అందుకనే నేను దేశం కట్టను అన్నయ్య ఓ చెల్లెలా ఇప్పుడు ఏది ఏదైనా కానీ ఇప్పుడు మన తల్లిని లేపడానికి మనం భార్యాభర్తల రీతిగా వెళ్ళి ఇది ఆడమందమే తప్ప ఈ జగత్తులో ఎప్పటికి జరిగేటువంటి విషయం కాదు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళందరిలోకి వెళ్ళి బయలు రూపంలో వెళ్దాం పదా. సరే అన్నయ్య నువ్వు ఎట్లా చెప్తున్నావు ఎట్లే పోతుంది సంగీతం కిందకాయ రారాజు బయలుదేర పక్క పోదు ఎంతాలో మంత్రాలు కడిగాలో కట్టేదనలో ఎంతాలో మంత్రాలు ధరణి లోపల నేను పెరుగాచిన వాడాను ధరణి లోపల నేను దేవాతులందరినీ నేను ఒప్పిస్తున్నదరో దేవాతులందరినీ ధరణి ఎర్రము పల్లె పురమందు నెలకొన్న ధరణి ఎర్రము పల్లె వీరాంగనేయుల మరువాక కలిసేదాను వీరాంగనేయుల బాయిల్లా తిరుపతయ్యను నా భార్య లచ్చమ్మ బాయిల్లా తిరుపతయ్యను ఓహో సేవకా అయ్యా ఏం పేరయ్యా నా పేరనగా బయళ్ళ తిరుపతయ్యను బయలు తిరుపతి నా ఏ పని చేస్తారు భూత పిశాచులను మంత్రాలు తంత్రాలు బాగులేని వాళ్ళను అన్ని మంచిగా చేస్తాం మేము ఓ అంత మిసాల ఇరవై చూస్తే బయలు జమికి లేకపోయినాయి మరి ద్రావిడ కలిగి నగరం కాడ ఎలా పాటు కాడ మా వాళ్ళు అడ్వాన్స్ గా అటే తీసుకుపోయిరా సప్పలకి ఏం సాగులేనట్టున్నది తలకాయలు సప్పలు కాళ్ళకాయలకి మాకు అక్కయ్య అత్తయ్యా తేళ్ళు అత్తది కదా పండుగ రోజు నడుతాయనట ఓ పట్నం కాకుండా ఓ పట్నం అయితే ఇదేమమ్మా నీ పేరు బాయిల లచ్చమ్మనమ్మ తిరుపతయ్య మాయానమ్మ బాయిల లచ్చమ్మనమ్మ తిరుపతయ్య మాయానమ్మ బాయిల లచ్చమ్మనమ్మ నామగుడు తిరుపతయ్య వాడుదండి మంత్రగాడు నామగుడు తిరుపతయ్య వాడుదండి మంత్రగాడు నామగుడు తిరుపతయ్య వాడుదండి మంత్రగాడు నామగుడు తిరుపతయ్య వాడుదండి మంత్రగాడు నామగుడు తిరుపతయ్య పల్లె పురమందు నెలకొన్న ధరణి ఎర్రము పల్లె
ఒకసారి వచ్చి ఏమే కూర అంటాడు. తెచ్చింది లేదు, తెచ్చింది నండింది లేదు. ఏమామా తాతింటి కాడ పిల్లలు ఉన్నారా? ఆడు ఉంటుందరు చేసుకునే పేరే అని ఏడుకలు ఉంటారు. ఇంటికాడ ఉన్న రోజు అదే బొక్కలు పక్కల పెట్టుకుని పట్టున్నాడు. బొక్కలు పక్కల. సరే అమ్మ, మరి ఏం పని చేస్తారు మీరు? మేము చిన్న చిన్న ఇక నా దగ్గర చిన్న చిన్నగా ఇంత బాణం బాగలేదని అంటే చిన్న చిన్నగా ఎంత కట్టి చేస్తా. ఇక నా వాడేమో ఇక నా మొగుడేమో ఏమున్నా అటు పల్లెల పొన్న పోకుండా ఎల్లమపట్నం మల్లన్నపట్నం అన్నట్టుగా పట్నాలు తొక్కుంటా పోయి ఆడనే ఇంకా ఆడనే కూరు కొడతాడు. ఆడనేమో అంటాడు తెల్లారింది రోజు పొద్దుకింది పొద్దుకింద రోజు. ఇక నేను వాళ్ళ సాతగారి మూసాలు తాస్తే భయానికి దానికి యంత్రం కట్టాలి. ఇప్పుడు మంచిగా లేదని నేను తెల్లారి దాకా అట్నే వండ పెట్టుకుంటాను. ఆడపిల్ల ఒక్కదాని ఉన్నావు కదా, ఉండాలి కదా. రేపు దినాలు మంచిగా లేవు, వాళ్ళతోటేమో అట్టే కదా. దాంతో అట్లా ఇక ఇప్పుడు ఇక ఇంటికన్నా ఇట్లా ఇక కిలో చెల్లో చేదోడు ఆదోడు ఉంటేనేమో మంచిగా ఉంటుంది. ఆడు ఉండడా నాకు ఉంటారా మరి అంటే అలపాడు వాళ్ళు ఏడున్నాడు ఏమో ఇట్లా బెంకి పట్టుకుని మొత్తం మండ ఇంకా నీకు కలిసిండా? నాకు ఇంతకుముందే కలిసి తలకాయ కొట్ట తోలుకరాపు ఎన్ని తలకాయలు పట్టుకొస్తున్నాడు. సాంగావారికి ఓహో ఎక్కడికైనా తెలంగాణ కొలిసి కొలిసి నీరు ఆగారం లేక తలకాయలు తెచ్చి మురుగు పట్ట పట్టి కళ్ళు తెచ్చి పుల్ల పట్టి మొగ తలపడం వాళ్ళగా ఈ నమ్మ కొత్తలు ఉంది ఏ తినడు ఏ వేయడు ఈ నాకు పొత్తుంటది. ఒక అట్లా అయితే మొగం మొగం ఏమన్నా తిన్నా ఆయనప్పుడు పోతున్నావట మరి ఏమో మరి నువ్వు మంచిగా ఉన్నావు. పడుతుంది తెలంగాణ కొలుసుడు చేసుడు నీరు నాదే ఈ తలపాడు వాళ్ళగా నాకు ఏమేప్పుడు అంటే అబ్బా నాకు అస్సలు బాగలేదని బోనాలు రాజా వచ్చి నాకు తాయిది పెట్టనుకుంటాను. ఆడవు దర్వాజా కడ ఊకొని ఊక సొంగగారు అయితే కన్ను కొట్టవైతే నీ తలపాడు వాళ్ళను రావైతే పోవైతే ఐశ్వర్యాన్ని కూడా కట్టే ఉంటది. మాతాకి పని బాగా ఉంటే నీవు పదిలాడుతుందో పని బాగా ఉంటే నీవు పదిలాడుతుందో పని బాగా ఉంటే నీవు పని వీడి పోయినాక పలకరమ్మ పలుకగలరు పని వీడి పోయినాక పలుకరమ్మ పలుకగలరు పని వీడి పోయినాక పని బాగా ఉంటే నీవు పదిలాడుతుందో పని బాగా ఉంటే నీవు నాతో నీకేమన్నా పని ఉంటున్నావు నవ్వు కూడా మాట్లాడతావు. ఏదైనా పని చేసే వారికి అయితే మళ్ళీ ముఖం మాట్లాడుకోరు పోతే అంతే కాదు. అట్టనే ఉంటది పని ఒట్టెక్కేదాకా ఏదో అట్లా కాలు గడుపులు పట్టుకున్నట్టు ఉండాలి లెక్క. మా ఊళ్ళు మంచి ఇస్తా అయితే మంచిగా ఎత్తుకాస్తాడు జబకేసుకొని అనుకున్నా ఈ తలపాడు వాళ్ళుగా అట్టి ఉంటున్నా తినదాకా పోదాకా గోలువలే వాటి తలపాడు వాళ్ళని బొర్ర పెరుగుతుంది కదా బొర్రలకి ఏమవుతుంది పడతాడు అట్లా మాతాకి నవతు పిల్ల మా అవ్వగారు నన్ను రమ్మన్నారు. నువ్వు నీకు ఎంత మనసు ఉంటే ఏముంటేది టైం అయిపోయింది. మా అయ్య నన్ను రమ్మన్నారు. ఓడే ఎన్ని రోజులు సిల్లుంటావు బిడ్డ, ఎన్ని రోజులు సిల్లుంటావు బిడ్డ, నువ్వు రాని మళ్ళీ పేరు చేస్తావా నువ్వు ఓపెనింగ్ చేయకపోతే కాళ్ళు ఏం చేస్తావు?
ఇప్పుడైనా కానీ మనం ఎగిరితో పడితే నడవలే అంత నడుస్తూనే ఉండాలి. మాతాకి రాము పల్లె పురబంధు నెల కొన్న ధరణీయ రాము పల్లె పురబంధు నెల కొన్న ధరణీయ రాము పల్లె దసుడు యుగగౌరి మదిలో నాదంటే రామో దసుడు యుగగౌరి మదిలో నాదంటే రామో దసుడు యుగగౌరి నీరాజనేయురా మరువాక దక్కరాము నీరాజనేయురా మరువాక దక్కరాము నీరాజనేయురా. మా తప్పులు క్షమించు తల్లి. శ్రీ కుమార అటు విధంగా జై శ్రీ రేణుకాదేవికి సభకి మలయ కానీ 15 సంవత్సరాల క్రితము వారికి బుర్రకథ నేర్పే విజయవంతంగా ప్రదర్శన ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి సందర్భంగా మరి ఈ రోజు కూడా 15 సంవత్సరాల క్రితము గురువును ఈ రోజు కూడా స్మరించుకోవడం చాలా జై రేణుకా మాతాకి ఆంజనేయ నిన్ను ఆత్మలో తలచేదాను ఆంజనేయ నిన్ను ఆత్మలో తలచేదాను